హాయ్ అండి. మనం అప్పుడప్పుడు గోధుమ పిండితో దోశలు వేస్తూ ఉంటాం కదా, కానీ అవి అంత టేస్టీగా అనిపించవు. కానీ ఇలా చేసుకుంటే పరాటాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు కూడా పళ్ళకి అంటుకోకుండా సేమ్ పరాటాల్లాగా అనిపిస్తాయి. మరి అంత టేస్టీగా చేయాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, పాటించాలి. ఇలా చేసుకుంటే కనుక మన టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎటువంటి హడావిడి లేకుండా రెడీ అయిపోతుంది. వీటిని మన దగ్గర ఉన్న ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇంకా వేరే యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ పిండిని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే పరాటాలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి, టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవడం వల్ల మనము ప్యాన్ మీద వేసుకున్నప్పుడు ఎటువంటి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము ప్యాన్లో పరాటాలు వేసుకుందాం. చూడండి, నేనైతే 2 గరిటెల వరకు పిండిని తీసుకొని పరాటాలు వేస్తున్నాను. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుని మనం ఒకసారి టర్న్ చేసుకోవాలి. వీటికి పెద్దగా టైం ఏమీ పట్టదండి. ఇలాగా 1 నిమిషం ఒక దోశ కాల్చుకుంటే సరిపోతుంది. మనకి పరాటా అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 సార్లు ఇలా తిప్పుకొని మనం దీన్ని తీసేసుకోవచ్చు. చూడండి, పరాటా టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. కలర్ఫుల్గా కూడా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అలాగే అన్ని పరాటాలు కూడా వేసేసుకోవాలి సేమ్ ఇలాగే. గోధుమ పిండితో మనం చాలాసార్లు వేస్తూ ఉంటాం, కానీ అంత టేస్ట్ అనిపించవు. ఒకసారి అయితే మీరు కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. వీటిని మార్నింగే మనం వండుకున్న కర్రీస్ ఉంటాయి కదండి, వాటితో సర్వ్ చేసుకుని తినొచ్చు. వీటికి చట్నీస్ కన్నా కర్రీసే చాలా బాగుంటాయి. ఒకసారి కర్రీస్తో ట్రై చేయండి. ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవైతే. ఇలాగే అన్ని పరాటాలు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాం. చూడండి, చల్లారిన తర్వాత టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. చల్లారిన తర్వాత తిన్నప్పుడు బాగుంటాయండి టేస్ట్ అయితే. వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ మెత్తగా అనిపిస్తాయి, కానీ అంత బాగోవు. వీటిని చట్నీస్ కన్నా కర్రీతోనే సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, చూడడానికి ఎంత స్పాంజీగా అనిపిస్తున్నాయి కదా. నేనైతే మార్నింగ్ పొటాటో అండ్ టమాటో కర్రీ అయితే ఫ్రై చేశానండి, చాలా బాగుంటుంది. అలాగే వీటిలోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. మనం మార్నింగే చేసుకుంటాం కదా ఏదైనా కర్రీ, వాటిలోకి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా వచ్చినాయో కంపల్సరీగా నాకు కామెంట్లో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంచి కర్రీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి. స్టఫింగ్కైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.